జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఊహించని విధంగా ఇరు పార్టీల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉత్కంఠ నెలకొంది. చివరకు అదృష్టం ఎవరిని వరించింది, జనగామ వైస్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కింది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం జరిగిన ఈ హోరాహోరీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ బలాన్ని ప్రదర్శించాయి. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఫలితం చూసి అందరూ అవాక్కయ్యారు. ఇరు పార్టీల అభ్యర్థులకు ఖచ్చితంగా సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజేతను నిర్ణయించడానికి అధికారులు డ్రా పద్ధతిని అనుసరించాలని నిర్ణయించారు. అభ్యర్థుల సమక్షంలో భారీ భద్రత నడుమ ప్రిసైడింగ్ ఆఫీసర్ గోపీరాం డ్రా ప్రక్రియను నిర్వహించారు. ఈ ఉత్కంఠభరిత క్షణాల్లో అదృష్టం బీఆర్ఎస్ పార్టీని వరించింది. డ్రా పద్ధతిలో బీఆర్ఎస్ అభ్యర్థి భూష పర్వతాలు విజేతగా నిలిచారు. భూష పర్వతాలు జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ గోపీరాం అధికారికంగా ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. విజయవార్త తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి జనగామ మున్సిపల్ రాజకీయం ఒక్క లక్కీ డ్రాతో సుఖాంతమైంది.